ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరో కొడుకు అన్నీ ఉండాలి, లేకపోతే హీరోయిన్ కొడుకు అన్నీ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉండాలి, డబ్బులన్నీ ఉండాలి, లేకపోతే ప్రొడ్యూసర్ కొడుకు ఉండాలి, లేదా డైరెక్టర్ కొడుకు ఉండాలి. ఒక కామన్ మ్యాన్ అవకాశం అది ముఖం లేదు. అసలు సినిమా ఇండస్ట్రీ కూడా సంబంధం లేదు. ఒక రైతు బిడ్డకు ఒక మంచి అవకాశం వచ్చింది, ఆయన గెలిచి నేను తట్టుకోలేకపోయినా ఆయన్ని సపోర్ట్ చేసిన రైతు బిడ్డ గెలిచిందని చాలా ఈ రోజు మళ్ళీ అతనే చర్చలు కూడా జైల్లో ఊసలేక పెడుతున్నాను. కేవలం నిజంగా ఒక చిరంజీవి కొడుకు అయితే జైల్లో పెడతారా భయ్యా, ఒక బాలకృష్ణ కొడుకు అయితే జైల్లో పెడతారా భయ్యా, ఒక నాగార్జున కొడుకు అయితే జైల్లో పెడతారా భయ్యా, ఒక వెంకటేష్ కొడుకు అయితే జైల్లో పెడతారా భయ్యా చెప్పండి. కేవలం ఒక కామన్ మ్యాన్ దీనికి ఎవరు సపోర్ట్ లేదు అనే ఉద్దేశంతో టాలెంట్ని దహనం చేసి అన్నీ వేసి మళ్ళీ భవిష్యత్తులో వాడెక్కడ ఇండస్ట్రీలకు వస్తాడు, వాడెక్కడ హీరో అయిపోతాడు, టాలెంట్ ఎక్కడ తొక్కేయడం కోసం చేసే ప్రయత్నం తప్ప నిజంగా కాదు భయ్యా. బ్రో మీరు బిగ్ బాస్ లోకి వెళ్తే విన్నర్ అవుతారా? బిగ్ బాస్ 8 కి అది బిగ్ బాస్ విన్నర్ కావాలని నా టార్గెట్ కాదు. బ్రో వెళ్ళాలని వేసాడు కానీ విన్నర్ అవుతానని వేయలే కదా. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలని వేసాడు కానీ విన్నర్ అవ్వాలని వేయలే కదా. అదే ఆయన ఆట. సో మీరు పల్లవి ప్రశాంత్ గెలవడం మీకు ఏ విధంగా నువ్వు భావించడం? సో పల్లవి ప్రశాంత్ గెలిచింది కదా, సో దానికోసం మీరు ఏడుస్తున్నారు కదా, సో ఎందుకు ఏడుస్తున్నారు? జైల్లో ఉన్నాడని ఏడుస్తున్నారా, ఎందుకు ఏడుస్తున్నారు? రెండింటికి అప్పుడు హ్యాపీగా ఏడుస్తున్నా, ఇప్పుడు జైల్లో ఉన్నాడని. సో